హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు తెలంగాణ గురించి అనేక విషయాలు మనతో చర్చించేందుకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అండ్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ అయినటువంటి ముంజుగల్ల విజయ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. బడ్జెట్పై మొన్న అసెంబ్లీ ఢిల్లీలో సమావేశాలు జరిగాయి. సో బడ్జెట్పై ఆంధ్రాకి మంచి బడ్జెట్ వచ్చింది, తెలంగాణ బడ్జెట్పై అన్యాయం జరిగింది అనే కథనాలు వినబడుతున్నాయి. సో దీనికి మీరేమంటారు? మేము కాంగ్రెస్ పక్షాన మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, బీజేపీ వాళ్ళు తెలంగాణ మీద సౌతి ప్రేమ చూపిస్తున్నారని మొదటి నుంచి చెప్తున్నారు మా ముఖ్యమంత్రి. అందుకే ముందు జాగ్రత్తగానే ముందు వెళ్ళి మేమందరి ప్రధానమంత్రిని కలవడం కానీ, అదేవిధంగా కేంద్ర మంత్రులను కలవడం కానీ ఇవందరికి చెప్పాక కూడా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు ఒక ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని, ఒక పోరాటాలతో వచ్చిన తెలంగాణని ఈరోజు బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అది మేము రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా బీజేపీ వాళ్ళకు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో 8 సీట్లు ఇచ్చింది ప్రజలు. 8 సీట్లు ఇచ్చిన ప్రజలు తీసుకున్న తీర్పును ఈ తెలంగాణ ప్రాంతానికి ఏ రకంగా న్యాయంగా చేశారు వీళ్ళు ఎంపీలు? వీళ్ళు ఇక్కడ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళకి బాధ్యత లేదంటే తెలంగాణ పట్ల? కేవలం కాంగ్రెస్ పార్టీ మాకు అదే సీట్లు గిట్ల మేము ఎక్కువ ఉంటే ఈరోజు అధికారంలోకి వచ్చేవాళ్ళం. కొంచెం స్వల్ప తేడాతోనే ఈరోజు మా కేంద్రంలో ప్రభుత్వం రాలేకపోయింది. అంటే మాకు ఒక ప్రాంత పక్షపాతం ఉండదు. కానీ బీజేపీ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడును, అదేవిధంగా నితీష్ కుమార్ని సంతోషపెట్టడానికి వాళ్ళకు అదనంగా ప్యాకేజీలు ఇచ్చి ఈరోజు దేశంలో సమానత్వం లేకుండా ఈరోజు ఎవరిస్తుందంటే ఈరోజు మోడీ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు? కేసీఆర్ గారు నియంత అండి, ఒక దొరపోకడ లాంటి వ్యక్తి. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే అతను జీర్ణించుకోలేని పరిస్థితి. ఈరోజు కాదు, మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద అవాకు చవాకులు పేలుతూనే ఉన్నాడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం వెనుకోబడ్డం అనే సంగతి ఆయన మర్చిపోయి ఈరోజు ఆయన ఓన్లీ ఒక దొరలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి నీకు అపోజిషన్ ఇచ్చినప్పుడు ప్రజల సమస్యలు నువ్వు అడగాల్సింది అసెంబ్లీలో, కానీ నువ్వు పార్టీ ఆఫీస్లో కాదు కదా. అరే నీకు నిజంగా డెమోక్రసీ మీద నమ్మకం ఉంటే, రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే నువ్వు చట్టసభలో వచ్చి నిలదీయండి మా ప్రభుత్వాన్ని. అది కాకుండా ఈరోజు బయటకు వెళ్ళి మీడియా ముందు ఏదో పార్టీ ఆఫీస్లో మీటింగ్లు పెట్టుకుని, ఫామ్ హౌస్లలో మీటింగ్లు పెడితే ప్రజలు దాన్ని హర్షించరు, దాన్ని స్వాగతించరు. కాబట్టి మేము క్లారిటీగా ఉన్నాం, ప్రజల పక్షాన ఉన్నాం. ప్రజలకు చేయాల్సిన ఏ హామీలు అది ఇచ్చాము ఆ తక్షణమే అమలు చేయడానికి ఒక్కొక్కటిగా రాష్ట్రాన్ని ఖజానాను కొల్లగొట్టి మొత్తం అప్పులమయం చేసి ఈరోజు ఇంట్రెస్ట్లు కట్టే పరిస్థితిలో మనం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు దాని ప్రతి ఒక్క 6 గ్యారెంటీల స్కీమ్స్ కానీ, ఇంకా అదనంగా ఇచ్చిన హామీలు కానీ, రైతులకు ఇచ్చిన రుణమాఫీ కానీ క్రమక్రమంగా దాన్ని చేస్తూ వెళ్తున్నాం. కాకపోతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళ పాలన బాగుండేది, అప్పట్లో తెలంగాణ బాగుపడింది, కాంగ్రెస్ సరిగ్గా చేయట్లేదని ఇప్పుడు వాళ్ళ అభివాదం. దీనికి మీరేమంటారు? నేనేమంటున్నా అంటే అభివృద్ధి చెందింది అంటే అప్పులు కూడా అంతే చేశారు. వాస్తవాలు చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా న్యాచురల్గానే ఈరోజు వర్షాల ద్వారా నీళ్ళు వస్తున్నాయి రైతులకు. నువ్వు ప్రాజెక్టు కట్టిన దాన్ని డిజైన్ చేసిన విధానాన్ని చూస్తే నువ్వు దానికి 1 ఎకరానికి కూడా నీళ్ళు అందే పరిస్థితి లేదు. టోటల్ ఓన్లీ స్టోర్ చేసుకొని పెట్టడం, మళ్ళీ ఎక్కువ స్టోర్ కావడంతో వాటర్ అంతా సముద్ర పాలన చేయడం, అంతేగాని రైతులకు ఇచ్చే పరిస్థితి ఎక్కడుంది? నువ్వు స్వచ్ఛ సామ్యం చేసిన తెలంగాణ అంటే తెలంగాణలో ఇంతకుముందున్న గతంలో వర్షాలు పడలేదా, పంటలు పండలేదా, డ్యాములు లేవా, ఇంకా ఏం కట్టలేదు కాంగ్రెస్ పార్టీ? నాగార్జున సాగర్ కట్టలేదా, శ్రీశైలం కట్టలేదా, జూరాల కట్టలేదా, నిజాం సాగర్ కట్టలేదా? ఏం కట్టలేదండి. అన్ని ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. ఇప్పుడు ఇదేదో 10 సంవత్సరాలు నేను అద్భుతం చేసేసిన తెలంగాణ అని చెప్పుకుంటున్నాడు తప్ప ఆయన చేసింది శూన్యం. కానీ కమిషన్లు కొట్టి మొత్తం వ్యవస్థనంతా నాశనం చేసి
కోట్లాది రూపాయలు దండుకున్నది కేసీఆర్ కుటుంబం. కాబట్టి ఇలా ప్రజలు తీర్పు ఇచ్చారు కదా. కాబట్టి ఆయన ఇంకా మాట్లాడే నైతిక విలువలు వాళ్ళ పార్టీకి లేదు, ఆ పార్టీకి అర్హత లేదు. వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ వైపు ఎందుకు వస్తున్నారంటే అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్, ప్రజల్ని అందరూ కూడా సమానత్వంగా చూస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఉన్నది డెమోక్రసీ ఏంటంటే అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని కులాలను, అన్ని మతాలను సమతుల్యంగా చూసే ప్రభుత్వం ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి దానికి ముందుకెళ్తున్నారు తప్ప వీళ్ళు ఇప్పుడు కూడా ఏదో చెయ్యాలే చెప్పాలి. కానీ వాళ్ళకి చిత్తశుద్ధిగా నేను చెప్తున్నా, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి, మీరు ఇలా చెయ్యండి అని చెప్పండి. కానీ మా మీద బట్టగాల్చి మీద వేసేసి మీరు ఏదో ఇది చేసిరు, మీరు ఇది గ్యారెంటీలు చేయలేదు. కేవలం నేను చెప్తున్నా కదా, బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు దొందే, రెండు ఒకటే. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ మీద కూడా ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. మా పార్టీ పక్షాన కూడా మేము ఎప్పటికప్పుడు దాన్ని కౌంటర్ చేస్తూ ఉన్నాం, ముందుకెళ్తాం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్లోకి వస్తున్నారని. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారే బలవంతంగా వాళ్ళ పార్టీలోకి జాయిన్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? మాకు ఇచ్చిన మ్యాండేట్ అండి, ప్రభుత్వం అధికారం చేసుకోవడానికి ప్రజలు ఇచ్చిన తీర్పు. మేము మా పథకాలను కానీ మా స్కీమ్స్ను కూడా ఆకర్షించి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ప్రాంతంలో అభివృద్ధి కావాలని, ఇంకా అదనంగా అభివృద్ధిగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సాధ్యమవుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రజలను ఒప్పించి, వాళ్ళ కార్యకర్తలు ఒప్పించుకొని వాళ్ళ పార్టీలో వచ్చి జాయిన్ అవుతున్నారు. కానీ మేము బలవంతంగా ఎవరిని రామని చెప్పి ఎవరికి రెడ్ కార్పెట్ వేయట్లేదు. కాబట్టి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. 10 సంవత్సరాలు కుబేలు చేసిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపిద్దాం. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం. అదేవిధంగా ఇక్కడున్న అన్ని కుల వర్గాలకు, కుల సంఘాలకు, ఏదైతే వివిధ కులాలకు అందరికీ కూడా సమతుల్యమైన న్యాయం చేసి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించే విధంలో కాంగ్రెస్ పార్టీ నిశ్చయంగా ఉంది, ముందుకెళ్తుంది. ఇందాక మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడారు. నిరుద్యోగులంతా మొన్న ధర్నా చేశారు. వాళ్ళ మీద విచక్షణ రహితంగా పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. దీని వెనకాలంతా మొత్తం చేయించింది కాంగ్రెస్ పార్టీయే అని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ చిన్నది మీరు కొన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు ఎన్ని రోజులు అయిందండి? 6 నెలలు, 6-7 నెలలు అనుకుంటా. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు మేము వీలైతే పెండింగ్ పెట్టిరో పారామెడికల్ దాంట్లో నర్స్ పోస్టులు వేసాం. తర్వాత 7,000 పోస్టులు, తర్వాత కానిస్టేబుల్ పోస్టులు రిక్రూట్మెంట్ చేసినాం. తర్వాత ఇప్పుడు డిఎస్సి నడుస్తుంది. దాని తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ రాశారు. క్రమక్రమంగా చేస్తున్నాం కదా. చేస్తున్నప్పుడు డిఎస్సి కూడా వద్దు, మాకు ఇప్పుడు కొద్దిగా మేము చదువుకోలేదు, మాకు ఇబ్బంది ఉంది, అది ఉందంటే కూడా దాన్ని పిలిచి మాట్లాడిన చరిత్ర కేసీఆర్కి ఎప్పుడైనా ఉందా? విద్యార్థులను పిలిచి మాట్లాడిన చరిత్ర, సెక్రటరీకి పిలిపించుకొని కానీ ఆయనకు ప్రగతి భవన్ పిలిపించుకునే చరిత్ర ఎక్కడైనా ఉందా బీఆర్ఎస్ వాళ్ళకు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందనే చిత్తశుద్ధి ఏంటంటే వాళ్ళు పిలిచి మాట్లాడి వాళ్ళ ఒక డిమాండ్ను అంగీకరించడం. ఇవాళ ధర్నా చౌక్ కూడా పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఓపెన్ చేసింది.